వ్యూయర్స్, దిస్ ఇస్ సింధు. మనం డిఫరెంట్ ప్లేసెస్కి అయితే వెళ్తూ ఉంటాము. అక్కడ డిఫరెంట్ ఫుడ్స్ ఐటమ్స్ మనం టేస్ట్ చేస్తూ ఉంటాము. అసలు అందులో వాడే ఇంగ్రీడియంట్స్ ఏంటి, అవి ఎక్కడ దొరుకుతాయి, అసలు ఫుడ్ ప్రాసెస్ ఏంటి అనేది ఎవరికి తెలియదు. ఈరోజు మనతో పాటు టీఎక్స్ ఫుడ్ చెఫ్ విజయ్ గారు మనతో ఉన్నారు. ఆయనని అడిగి తెలుసుకుందాం. హాయ్ విజయ్ గారు. ఓకే, ఈరోజు మన కిచెన్లో స్పెషల్ రెసిపీ ఏంటి? ఈరోజు మేడం చిల్లీ పన్నీర్ మేడం. ఓకే, స్పైసీ చిల్లీ పన్నీర్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా చిల్లీ పన్నీర్లో వాడే ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. పన్నీర్, రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్, టేస్టింగ్ సాల్ట్, బ్లాక్ పెప్పర్, షుగర్, మైదా. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, అసలు పన్నీర్ ఎలా చేసుకోవాలి ముందుగా కొంచెం మేడం నేను చెప్తాను. ఓకే మేడం, ముందు పన్నీర్ కట్ చేసిన మేడం డైమండ్ కటింగ్. ఇందులో కూడా కటింగ్స్ ఉంటాయా? కొంతమంది స్క్వేర్ లా చేస్తూ ఉంటారు కదా. వేరే ఐటమ్ కు వేరే స్టైల్ కట్ చేస్తాను. చిల్లీ పన్నీర్స్ కి నేను డైమండ్ కట్ చేసిన. ఓకే, చిల్లీ పన్నీర్స్ కి ఇప్పుడు నేను చిల్లీ పన్నీర్ ఎట్లా మ్యారినేట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు నేను హాఫ్ కప్ వాటర్, తర్వాత సాల్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్. తర్వాత అరమట్ పౌడర్ హాఫ్ టీ స్పూన్. వైట్ పేపర్ హాఫ్ టీ స్పూన్. తర్వాత బ్లాక్ పేపర్ హాఫ్ టీ స్పూన్. ఓకే, తర్వాత ఇది మేడం చిల్లీ సాస్ రెడ్ చిల్లీ సాస్ మేడం, ఫుల్ స్పూన్. తర్వాత గ్రీన్ చిల్లీ సాస్ మేడం, ఇది కూడా ఫుల్ స్పూన్. ఓకే, అయిపోయింది మేడం. ఇది మొత్తం కలిపేయాలి మసాలా. ఓకే, మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అయిపోయింది మొత్తం మిక్స్. ఓకే, ఇది అయిపోయిన తర్వాత కార్న్ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్. టూ టేబుల్ స్పూన్ మైదా. ఓకే, ఇది కూడా నేను కలిపేస్తున్నా మంచిగా. చిక్కగా అయిపోయింది మేడం, కొంచెం గట్టిగా అయిపోయింది ఇది. చూసుకోండి మీరు కూడా. ఓకే, మంచిగా కలిపేసిన మసాలా. దాంట్లో నేను పన్నీర్ అది యాడ్ చేస్తున్నాను. పన్నీర్ ఎంత క్వాంటిటీ తీసుకోవాలి మనం? 200 గ్రామ్స్. ఓకే, పన్నీర్ కూడా నేను వేసాను మేడం. ఇది కూడా మంచిగా కలిపేయాలి. ఓకే, ఎంత చిక్కగా కలుపుకుంటే అంత పన్నీర్కి పడుతుంది. ఓకే, కొంచెం లూజ్ ఉంటుంది మేడం. ఇంకా కొంచెం లైట్గా మైదా యాడ్ చేయాలి. ఓకే, ఒకవేళ ఇది చిక్కగా కాకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోవాలి మైదా. ఇంకా ఓకే, సో ఇదైతే కలుపుకున్నాం మనం. పన్నీర్ అయితే మనం మిశ్రమం వేసుకొని కలుపుకున్నాం. దాని తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? కళాయి పెడతాం మేడం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేస్తాం మేడం. ఓకే, కడాయి పెట్టుకోవాలి. దాంట్లో నేను చిన్న బౌల్ తీసుకుంటే బాగుంది. 5 నిమిషాలు పడుతుంది. ఓకే, ఇప్పుడు మేడం 50% వేడి అయిపోయింది ఆయిల్. ఓకే, ఇప్పుడు నేను పన్నీర్ వేద్దాం మేడం. ఒక్కొక్క పీస్. ఇప్పుడు పన్నీర్ అయిపోయింది మేడం. కలుపుకోవాలి. రావాలి కోటి. ఓకే, గట్టిగా రావాలి. ప్లస్ కలర్ కూడా ఇప్పుడు పన్నీర్ అయిపోయింది మేడం. ఓకే, తీసేసుకోవాలి.
పన్నీర్ కూడా చూడండి, పన్నీర్ కూడా బ్రౌన్ కలర్. మొత్తం ఫ్రై అయినట్టు తెలుస్తుంది మనకి. ఇప్పుడు పన్నీర్ కూడా బ్రౌన్. ఓకే, మనం ఏదైతే పన్నీర్ ఫ్రై చేసేసుకున్నామో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలండి? నెక్స్ట్ మేడం నేను చిల్లీ పన్నీర్కి చిల్లీ సాస్ కూడా ఉంది. ఓకే, మీరు కూడా చూసుకోండి. ఫ్రై చేసి పెట్టుకోండి మేడం. ఒక స్పూన్ టేబుల్ స్పూన్ ఆయిల్. ఓకే, దాంట్లో నేను బటర్. ఓకే, ఎందుకు బటర్ అంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఓకే, పన్నీర్కి బటర్ కాంబినేషన్. ఓకే, బటర్ వేసిన మేడం. మీరు కూడా చూడండి మేడం. ఇప్పుడు నేను డైస్ కటింగ్ చేసిన క్యాప్సికమ్, ఆనియన్. ఓకే, అన్నీ ఒకేసారి వేసుకోవాలా? ఒకటేసారి. ఓకే, కలర్ఫుల్గా కనిపిస్తుంది పాన్. దాంట్లో నేను గ్రీన్ చిల్లీ స్లైస్ కట్ చేసిన నేను దాంట్లో ఒక పొడవుగా కట్ చేసుకున్నా యాడ్ చేసిన. ఓకే, అది కూడా ఫ్రై చేయాలి మేడం మంచిగా. ఇది కూడా చూడండి బాగా మంచిగా వస్తుంది. తర్వాత నేను మీరు కూడా చూడండి జింజర్ చాప్ ఒక స్పూను, చాప్ గార్లిక్ ఒక స్పూన్. ఓకే, మంచిగా ఫ్రై చేయాలి మేడం. ఏ రెసిపీ అయినా గార్లిక్ వేస్తే ఆ టేస్ట్ ఆ స్మెల్ వేరే వస్తుంది కదండి. స్లో పెట్టుకున్నారా? స్పీడ్ పెట్టారు. ఓకే, మొత్తం వేగిపోయాయి. 50% ఫ్రై అయిపోయింది మేడం. ఓకే, తర్వాత నేను సోయా సాస్ యాడ్ చేస్తాను. సోయా సాస్ టేస్ట్ కోసమా? టేస్ట్ మేడం. టేస్ట్ తర్వాత కలర్ మంచిగా కలర్ వస్తుంది. ఓకే, ఇది కూడా ఒక టేబుల్ స్పూన్. ఓకే, సోయా సాస్. తర్వాత నేను రెడ్ చిల్లీ సాస్ మేడం. ఓకే, ఒక టేబుల్ స్పూన్. తర్వాత గ్రీన్ చిల్లీ సాస్ ఒక టేబుల్ స్పూన్. ఇది మంచిగా కలిపాను మేడం. వాటర్ యాడ్ చేసుకోవాలా? హాఫ్ కప్ వాటర్. ఓకే, నేను హాఫ్ కప్ వాటర్ వేసిన మేడం. ఓకే, ఇది మాత్రం ఒక 2 minutes లో మంచిగా వస్తుంది. ఓకే, గ్రీన్గా చూసుకోండి అయిపోయింది. ఇప్పుడు సాల్ట్ మేడం. సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్. పెప్పర్ పౌడర్ కూడా హాఫ్ టేబుల్ స్పూన్. బ్లాక్ పెప్పర్ కూడా హాఫ్ టేబుల్ స్పూన్. ఓకే, షుగర్. ఓకే, ఇది కూడా హాఫ్ స్పూన్. దీంట్లో కూడా షుగర్ వేసుకుని ఆల్రెడీ పన్నీర్ స్వీట్గానే ఉంటుంది కదా కొంచెం. మనము ఇప్పుడు గ్రేవీ చేస్తున్నాం మేడము. మనము ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడర్ టీస్పూన్. ఓకే, చూడండి గ్రేవీ కొంచెం దగ్గరికి వస్తుంది. దగ్గర కాదు, థిక్ అయిపోయింది. ఓకే, థిక్నెస్. ఓకే, ఇప్పుడు నేను చిల్లీ వెనిగర్. ఓకే, ఇది కూడా తీసుకోండి. అది కూడా ఒక టేబుల్ స్పూన్. ఇది కూడా చూడండి. గ్రేవీ ఇప్పుడు థిక్ అయిపోయింది మేడం. పన్నీర్ మనం యాడ్ చేసుకోవాలి. ఓకే,
చిల్లీ పన్నీర్ మేడం. ఇప్పుడు పన్నీర్ మాత్రం రెడీ అయిపోయింది. ఓకే. నేను స్టవ్ ఆన్ చేస్తాను మేడం. ఇప్పుడు పైన కొత్తిమీర వేస్తాను. కొత్తిమీర. ఇప్పుడు చిల్లీ పన్నీర్ రెడీ అయిపోయింది. వావ్, చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. సర్వ్ చేసు చిల్లీ పన్నీర్ అయితే రెడీ అయిపోయింది. సో సర్వ్ చేసుకున్నాము. ఒకసారి మీరు కూడా టేస్ట్ చేయండి. యాష్. చూడ్డానికి ఎంత అద్భుతంగా అనిపిస్తుంది. వావ్. చిల్లీ పన్నీర్ చాలా బాగుంది. నేనైతే టేస్ట్ చేశాను. నేనైతే అసలు పన్నీర్ ఎక్కువ తిన్నాను, కాకపోతే ఈ పన్నీర్ విజయ్ గారు చేశారు, మహా అద్భుతంగా ఉంది. ఓకే, మీరు కూడా ఇలాంటి ఫుడ్ని ట్రై చేయాలనుకుంటే ఖచ్చితంగా మీరు టీఎక్స్ ఫుడ్ని అయితే ఫాలో అవ్వండి. అలాగే షేర్, లైక్, కామెంట్ అయితే చేయండి.